సైదాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసుల దాష్టికం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడిని పోలీసులు చితకబాదారు. రామ్ సింగ్ అనే చిరు వ్యాపారిని ఎస్ఐ సాయికృష్ణ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కొట్టారు. సింగరేణి కాలనీకి రామ్ సింగ్ భార్య 2 నెలల క్రితం ఇంటి పక్కన వాళ్ళతో గొడవ జరిగింది. అదే రాత్రి ఆమె మృతి చెందింది. తన భార్య మృతికి ఇంటి పక్క వాళ్లే కారణమంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సాధారణ మృతిగా పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దానికోసం భర్త రామ్ సింగ్ సైదాబాద్ పిఎస్ కు వెళ్లగా ఎస్ఐ సాయికృష్ణ ఇతర సిబ్బందితో కలిసి చితకబాదారు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు పిఎస్ కు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు. బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు కోరారు. సింగ్ సార్, నేను సైదాబాద్ పిఎస్కి వెళ్ళిన నిన్న సిఐ సార్తో కలవడానికి వెళ్ళిన. సిఐ సార్ ఏమో మీటింగ్లో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత సాయికృష్ణ సార్తో కలవండి అని ఒక మేడం చెప్పింది. మేడం చెప్పగానే నేను సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన. సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్ళగానే ఏమ్రా నీ చాలా ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని పదాలు అడ్డమైన బూతులు తిట్టుకుంటా, అమ్మని దెంగ లంజా కొడక అది ఇది అని తిట్టుకుంటా భుజం మీద చేసుకొని తీసుకొచ్చి ఒక రూమ్లో వేసేసారు సార్. రూమ్లో వేయగానే అందరూ ఏఎస్ఐలు ఉన్నారు అందులో. ఆ ఏఎస్ఐలు అందరూ లేచి లైట్లు బంద్ చేసేసారు, డోర్లు మూసేసారు, విండోస్ మూసేసి ఒక కట్టె తీసుకున్నారు సార్. కట్టెకి ఇంతంత బెల్ట్ ఉంది. ఆ బెల్ట్తోని చేతులు జాపరా అని చేతుల మీద కొట్టిర్రు. చేతుల మీద కొడుతుంటే ఆ ఏఎస్ఐలు అనేది వీనికి తగలలేదు సార్, వీనికి ఎడ తగిలింది సార్ అని వాళ్ళు అనడము, ఈయన రెచ్చిపోయి కొట్టడము, అడ్డగోలుగా నానా బూతులు తిట్టడం సార్. సార్ నాకు కొట్టకండి సార్, దయచేసి కావాలంటే మా పెద్దోళ్ళని పిలుస్తా అంటే ఎవడరా నీ పెద్దోడు గొట్టంగాడు, ఎవడొస్తాడురా గొట్టంగాడు అది ఇదని మా పెద్దోళ్ళని కూడా తిట్టిండు సార్ నానా దుర్భాషలతోని. మళ్ళీ నాకు ఆరోగ్యం బాగలేదు సార్, నీకు దండం పెడతా సార్, కొట్టకు సార్, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకు ఆల్రెడీ నా కాలు బాగలేదు సార్, మీరు ఉరకమన్నా ఉరకలేని పరిస్థితి సార్ నాది అని చెప్పినా కానీ వినకుండా నన్ను చెంపల మీద ఇక్కడ ఎడమ చేయి వైపు కుడి చేయి వైపు రెండు పచ్చకళ్ళు కొట్టిండు సార్, గుయ్యమనేటట్టు. మళ్ళీ నా చేతుల మీద 10-20 దెబ్బలు కొట్టిండు సార్. కూర్చోరా లంజా కొడక అని అమ్మని దెంగ అంటే కూర్చోకపోతే ముడ్డి మీద దాన్ని మరి కూర్చుండబెట్టారు సార్. నన్ను ఫోన్ చేయకుండా, ఎవరికి ఫోన్ చేసుకోకుండా ఫోన్ లాగేసుకున్నారు సార్. ఇంత బాధ పెట్టిండు సార్ ఈ సాయికృష్ణ నాకు. మళ్ళీ తర్వాత నా భార్యను, మా అల్లుడిని, అల్లుని వాళ్ళ భార్యను అందరినీ పట్టుకొని రూమ్లో వేసి కూర్చోండి అని వాళ్ళను కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడి ఇది చేసిండు సార్. మాకు చాలా అన్యాయం చేసిండు, మాకు న్యాయం చేయాలి సార్. నా పేరు ఉమా, రామ్ సింగ్ వాళ్ళ భార్య. నేను ఆయనను తీసుకుపోయి కొడుతుంటే ఎందుకు కొడుతురు సార్ అనేసి నేను పోయేసే వరకు ఆయనను కొడుతురు, ఎట్లా పడితే అట్లా కొట్టినాక నన్ను కూడా కొట్టరు అని చెప్పిండు. ఎట్లా పడితే అట్లా తిడుతురు, గలీజ్ మాటలు తిడుతురు. అయితే నందిని దొలుకోరా, మీనాని దొలుకోరా, వాళ్ళు మీరు ఎట్లా పడితే అట్లా తిడుతుంట అంటే గలీజ్ మాటలే తిడుతుండు. ఆయన నోట్లకి ఒక్క మాట కూడా మంచిగా వస్తలేదు సార్. తిడుతుంటే మేము అడిగినాం, ఎందుకు మమ్మల్ని ఎట్లా చేస్తుర్రు, మమ్మల్ని ఎందుకు బాధపడుతుర్రు, వాళ్ళు చంపిన వాళ్ళు, మా అక్కని కొట్టి చంపిన వాళ్ళు ఏమో మంచిగా ఉన్నారు, వాళ్ళు ఏది చెప్పినా వింటుర్రు, మీరు ఏది చెప్పినా మీరు వింటలేదు సార్. మరి మేము ఏం చేయాలి, మాకు న్యాయం ఏడ దొరుకుతుంది మీరు చేయండి. సాయి కృష్ణ సార్.